కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఉన్నా కూడా అవి మీ వరకు రాకుండా చూసుకుంటారు. అయితే డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పులు ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అయితే ఏదైనా కొనాలన్నప్పుడు స్థిరస్థరాస్తులు అమ్మాలన్నప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ధనాన్ని ఇప్పుడు ఎక్కువగా ఖర్చు పెడితే భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశం కూడా గోచరిస్తోంది. ఏదైనా వ్యవహారం ఉన్నప్పుడు నిదానంగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఇటు ఉద్యోగంలో మార్పులు కొన్ని చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే ఈ వారం తొలగిపోతుంది. పేరు ప్రఖ్యాతులు లభించే అవకాశం కూడా గోచరిస్తోంది. ఎన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నా ఇంట్లో వారితో మనకంటూ గుర్తింపు లేదన్న భావన ఎప్పుడూ ఏర్పడుతుంది. నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, కానీ ఇంట్లో వారితో మటుకి మీరంటూ ఏమీ పనికిరాని వారని, మీకు ఏమీ తెలియదని ఒక భావన కూడా ఏర్పడుతుంది. సరే, అవన్నీ పక్కన పెట్టి మీకు మీరు చేయాల్సిన బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తారు. ఇటు కుటుంబంలో కావచ్చు, అటు ఉద్యోగంలో కావచ్చు, మీ వంతు మీరు కృషి చేస్తారు. వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు తెచ్చే విధంగా ఉంటుంది. అయితే ఎన్ని లాభాలు వచ్చినా రూపాయి మటుకు మిగలదు. రూపాయి వస్తే 3 రూపాయలు ఖర్చు అవుతుంది. ఖర్చుల విషయంలో ఒక ప్రణాళికంగా సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళాలి. అవసరమైతేనే ఖర్చు పెట్టండి, లేకపోతే సేవింగ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మీరు ఇప్పటి సేవింగ్స్ చేయగలిగితేనే భవిష్యత్తు ఉపయోగపడుతుంది, లేకపోతే అప్పులు ఉండే పరిస్థితి గోచరిస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఏదైనా సరే సంతానం విషయంలో ఈ వారం మంచి శుభ ఫలితాలు గోచరిస్తుంది. సంతాన అభివృద్ధి బాగుంటుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహాది శుభకార్యాల్లో ఘనంగా పాల్గొంటారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహించాలని ఖర్చు కూడా ఎక్కువ చేస్తారు. కాబట్టి ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తలు చూసుకోండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నిస్తున్న వారికి, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి ప్రతి ఒక్కరూ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. దక్షిణామూర్తి డాలర్ని మెడలో వేసుకోండి. దానివలన మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేసి ఒక ఆదివారం నాడు ఎవరికైనా తెల్లని వస్త్రం దానంగా ఇవ్వండి. మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం నాడు కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సానుకూలపడతాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.